కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా అనంతపురం జిల్లాలో టవర్ క్లాక్ నడిపొట్టున ప్రజా సంఘాలు, మేధావులు అందరూ కలిసి ఒక కేంద్ర ప్రభుత్వానికి ఒక హెచ్చరిక లాంటిది నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. ముఖ్య కారణం ఏమంటే కేంద్రంలో ఉన్నటువంటి కార్మిక కర్షకులు సంఘాలు ఇచ్చినటువంటి పిలుపు మేరకు దాదాపు 500 సంఘాలు దీంట్లో కలిసి కేంద్రం తెచ్చినటువంటి 44 చట్టాలను సవరణ చేసి 4 కోడులుగా తీసుకొని వచ్చి కార్పొరేట్ వ్యవస్థకి అనుకూలంగా తెచ్చింది. కాబట్టి 8 గంటల పని దినాలని సాధించుకున్నటువంటి దాన్ని వ్యతిరేకంగా 12 గంటలు కార్పొరేట్ కు అనుకూలంగా, పరిశ్రమలకు అనుకూలంగా తెచ్చింది. అంటే కేంద్ర ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉన్నది, కార్మికుల పట్ల, రైతుల పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఉన్నది అని చెప్పేసి స్పష్టంగా అర్థమైపోతున్నది. ముఖ్యంగా ఇవాళ విత్తన చట్టం తీసుకొని వచ్చింది. విత్తన చట్టం తీసుకొని వచ్చి కార్పొరేట్ కి అనుకూలంగా తీసుకొని వచ్చి కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా ఉంటే నాసిరకం విత్తనాలు తీసుకొని వస్తుంది. కాబట్టి నాసిరకం విత్తనాలు తయారు చేస్తారు. కాబట్టి దానికి వ్యతిరేకంగా ఇవాళ సార్వత్రిక సమ్మెలో పిలుపుమై భాగమై ఇది ఉన్నది. రెండవది విద్యుత్ చట్టం. విద్యుత్ చట్టం తీసుకొని వచ్చి రైతులకి చాలా నష్టం కలిగిస్తా ఉన్నది, సామాన్య మధ్య ప్రజలకి నష్టం కలిగిస్తా ఉన్నది. స్మార్ట్ మీటర్లు బిగించడం వలన నీకు మొత్తం ఎంత కరెంటు వాడితే అంత దానిపైన ఉన్నది. సబ్సిడీలు ఎత్తేయాలని చెప్పేసి రెండో భాగం ఉన్నది. ఇది రద్దు చేసేంత వరకు ఇవాళ పోరాటం చేస్తున్నాం. అదేవిధంగా 2004 సంవత్సరంలో అనంతపురం జిల్లా సింగనమల మండలంలో బండ్లపల్లిలో ఆ రోజు ఒక చట్టం తీసుకొని వచ్చినారు. సామాన్య మధ్యతరగతుల పక్షాన రైతులకి అందరికీ అనుకూలంగా ఉన్నటువంటి చట్టం. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకము 2004 సంవత్సరంలో ఆ పొద్దు శంకుస్థాపన చేసి విడుదల చేసినటువంటి ప్రభుత్వం ఆ పొద్దు కాంగ్రెస్ ప్రభుత్వం. అది కానీ ఇవాళ బీజేపీ ప్రభుత్వము వాళ్ళకు అనుకూలంగా తీసుకొచ్చినటువంటిది రామ్జీ బిల్లును తీసుకొని వచ్చింది. అంటే వికసిత్ భారత్ రామ్జీ బిల్లుని తీసుకొని వచ్చింది. అంటే కేంద్ర ప్రభుత్వము గతంలో 90% కేంద్రం ఇచ్చేది దీనికి, ఈ చట్టానికి 10% రాష్ట్రాలు ఇచ్చేటివి. కానీ ఇప్పుడు 60% కేంద్రం ఇస్తాడంట, 40% రాష్ట్రాలు ఇవ్వాలంట. రాష్ట్రాలే ఇప్పుడు అప్పుల పాలైనటువంటి పరిస్థితి ఉన్నది. ఎప్పుడు తీసుకొని వచ్చి 40% ఎప్పుడు ఇస్తారు? కానీ ఈ చట్టాన్ని సవరణ చేయకోకుండా జాతీయ గ్రామీణ ఉపాధి కంటిన్యూ కొనసాగించాలని చెప్పేసి ఇవాళ పిలుపునిస్తాను. ఇది ఈ కార్మిక చట్టాలు సవరణ చేసేంత వరకు, రైతులకు తెచ్చినటువంటి శాపాలుగా ఉన్నటువంటి 3 చట్టాలు రద్దు చేసేంత వరకు, ఈ చట్టాలు రద్దు చేసే వరకు బలమైన పోరాటాలు చేస్తామని చెప్పేసి హెచ్చరిక తెలియజేస్తున్నాం. దేశవ్యాప్తంగా కార్మిక కర్షక రైతులకు తెచ్చినటువంటి నల్ల చట్టాలకు వ్యతిరేకంగా, అదేవిధంగా కార్మికులను 4 లేబర్ కోట్లను రద్దు చేయాలని చెప్పి దేశవ్యాప్తంగా కూడా ఇవాళ కార్మిక కర్షక రైతు ప్రజా సంఘాలన్నీ కూడా మూకుమ్మడిగా ఏకమై ఇవాళ దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెను కొనసాగిస్తా ఉన్నాం. ఇందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక ఇచ్చే విధంగా దేశమంతా బిక్కుమని చూస్తున్నటువంటి ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిచే విధంగా ఇవాళ ఉద్యమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అందులో భాగంగానే మన రాష్ట్రంలో అనంతపురం జిల్లాలో టవర్ క్లాక్ నడిపొడ్డున
అన్ని ప్రజా సంఘాలు, అన్ని కార్మిక సంఘాలు ఏకమై ఇవాళ గళం విప్పడం జరుగుతోంది. ఈ గళంతో కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిపించి 4 కోట్లు రద్దు చేసి కార్మిక రైతు సంఘాల నల్ల చట్టాలను రద్దు చేసేంత వరకు ఈ పోరాటం ఆపమని చెప్పేసి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి ఒక హెచ్చరిక ఇస్తున్నాము. అదే విధంగా ఈ కార్యక్రమంలో అన్ని ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, వామపక్ష పార్టీలు పాల్గొన్న వాళ్ళందరికీ ప్రత్యక్షమైనటువంటి ఉద్యోగాభివందనాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా విజయవంతం చేసిన ప్రజలందరికీ మరొకసారి విప్లవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాం. నా పేరు ఎరుస్వామి, ఐఎఫ్టీ జిల్లా కమిటీ సభ్యుడు. నేను మొత్తం వామపక్షాలు ఈరోజు జరగబోతున్నటువంటి పెద్ద ఎత్తున ఉద్యమం ఇది. టోటల్ వామపక్ష పార్టీలన్నీ కలిసి, ప్రజా సంఘ పార్టీలన్నీ కలిసి సర్వత్రిక సమ్మె దేశవ్యాప్తంగా జరుగుతుంది. దాంట్లో భాగంగానే మనం ఈరోజు అనంతపురం జిల్లాలో కూడా పెద్ద ఎత్తున జరుపుకోబోతున్నాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు కార్మికుల పట్ల దుర్మార్గమైనటువంటి చట్టాలను తెస్తూ మళ్ళీ వాళ్ళ కార్మికులు కడుపు కొడుతూ ఈరోజు కార్మికుల పైన ఉక్కపాదం మోపుతున్నాడు. మరి కార్మికులు దేశవ్యాప్తంగా 50-60 కోట్ల మంది కార్మికులే ఉన్నారు ఈ దేశంలో. మరి ఆ దేశం కార్మికులంతా 56 కోట్ల మంది 50-60 కోట్ల మంది తలుచుకుంటే ఈ నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వాన్ని గద్దెదించే ప్రయత్నంలో ఉన్నాం. కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు కార్మికుల పట్ల కలుపుతూ వాళ్ళు చేస్తున్నటువంటి పెత్తందారులకు కట్టుబెడుతూ కొన్ని చట్టాలను వాళ్ళకి అనుకూలంగా తీస్తూ ఆదాని అంబానీ ఏజెంట్ గా మారినాడు ఈ రోజు. మరి అదే తరుణంలో కార్మికులు చట్టాలన్నీ కూడా పాత తరము కార్మికులు సాధించుకున్నటువంటి 44 చట్టాలని ఈరోజు కుదిస్తూ 4 కోట్లుగా కుదిస్తూ కార్మికులకి ద్రోహం చేపట్టినాడు. దానికి వ్యతిరేకంగా అన్ని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో, అన్ని జిల్లాల్లో పెద్ద ఎత్తున ఈరోజు సర్వత్రిక సమ్మె జరుగుతోంది. కాబట్టి ఇంతటితో ఆగదు. ఈ చట్టాలని, నల్ల చట్టాలన్నీ రద్దు చేసేంత వరకు కూడా ప్రతి ఒక్క ప్రజా సంఘాలన్నీ కలుపుకొని పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తూ పెద్ద ఎత్తున నిరసన తెలుపుతామని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇంతటితోనే కాదు, ముందు ఢిల్లీ లెవెల్లో కూడా నడిబొడ్డున పెద్ద ఎత్తున కానీ జంతర్ మంతర్లో కానీ నిరసన తెలుపుతామని కూడా ఈ కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నా. మిత్రులారా, ఈ రోజు అనంతపురం జిల్లాలో ఈ సమ్మెకు సంబంధించినటువంటి అన్ని సంఘాలు కలిసి పెద్ద ఎత్తున జరగబోతుంది. మరి ఈ సమ్మె ఇక్కడ ఉండేటువంటి కార్మికులకు ఏ విధంగా జరిగింది అనేటువంటిది మీకు అందరికీ కూడా తెలిసినటువంటి విషయాలు. మరి ఈ రోజు 8 గంటల పనిదినం అని ఆ రోజు చెప్పినటువంటి పెద్ద ఈ రోజు దాన్నే మళ్ళా ఈ రోజు 12 గంటల పనిదినాలు చేయాలనేటువంటిది చెప్తా ఉన్నారు. మరి ఇది సరైనటువంటి విధానాలు కాదు. ఆ రోజు 4 కోట్లు ఉండేటువంటి ఇవన్నీ కూడా రద్దుపరచాలి అనేటువంటిది కూడా మనం అడుగుతా ఉన్నాము. మరి ఇంతవరకు కూడా దాన్ని రద్దుపరచుకోకుండా దాన్ని అమలు పరుచుకుంటూనే వస్తా ఉన్నాడు. మరి ఇది చాలా అన్యాయం అనేటువంటిది కార్మికులంతా కూడా అందువలన కార్యక్రమంలో దిగినారు. కాబట్టి ఈ రోజు అనంతపురం జిల్లాలో కూడా చాలా విధానంలో ఉన్నది. ఇంకా పెద్ద ఎత్తున చేసేదానికి కూడా కోరుకుంటామని చెప్పి ఈ రోజు పట్టణ ప్రజల సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.